వెల్కమ్ టు మమ్స్ బ్యాచ్ కుమార్. ఆకులు కొత్త కూర చూపిస్తాను చూడండి. లేడీస్ అనమాట ఏమో చూడండి, పాము పడగలు వెళ్ళి ఉంది కదండి. ఒక్కడొక్కడు గోర్లు దీంతోనే కోస్తారండి. 3-4 రకాలు ఉంటాయి అన్నమాట గోర్లలో. ఆవిడ చూడండి ఎలా కోసేస్తుందో. మొన్న జెంట్స్ చూపించాను కదా, మగవాళ్ళు ఆడవాళ్ళు ఆ రోజు ఏం రాలేదండి, అందుకే ఈరోజు మళ్ళీ పెడుతున్నాను అనమాట వీడియో. లేడీస్ కూడా చాలా ఫాస్ట్గా కోస్తారు. ఎంత స్పీడ్గా కోస్తుందో చూడండి. ఇప్పుడు ఈమె కోసేది పాపడ ఆకులు అంటారండి. ఇవి వచ్చేసి పొగాకుల్లో అట్లా కిల్లికి పనికిరావు అనమాట. పొగాకుల్లో వేయటానికి ఇంకా ఏదన్నా మెడిసిన్లోకి పనిచేస్తాయి, ట్యాబ్లెట్లకి వాటికి పొడి చేస్తారనమాట. ఇవి పెళ్ళిళ్ళకి వాటికి ఇవి పనికిరావండి. ఈవిడ కోసే ఆకులు నేను అంతకుముందు వీడియో చూపించాను కదా, అవి కళ్ళి ఆకులు అంటారు. అవి పెళ్ళిళ్ళకి కిళ్ళికి అన్నిటికి అవి ఉపయోగపడతాయండి. ఇవి మెడిసిన్లకి అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట, పాపడ ఆకులని. మనం ఏదన్నా సమాధానం అడిగితే చక్కగా చెప్తున్నారు కూడాను. నీలో నువ్వేనా సింగిల్ చేత్తో కోత. దివాన్ గారు ఎందుకంటే అట్లా చెడు దివాన్ ఇవ్వనా రాలేదు. గుడికాడ కూర్చుని 2 చేతులు నెత్తి మీద పెట్టుకుని కూర్చున్నాడు. ఏంటి కోతకు రాలేదన్న ఏయో సైకిల్ చేసాడు, నాకు అర్థం కాదు. ఇంటికాడ ముగ్గురు పిల్లలు అరుచుకుంటున్నారు మధ్యాహ్నం, ఏ కోత లేదని చెప్పుకుంటాడు. భలే స్పీడ్గా కోస్తున్నారు కదండి. పంతం తీసి కింద పెట్టేసిందండి. నేను మా చేలోనే టమాటా చెట్లు పెట్టానండి. ఇక్కడ చూడండి టమాటా పాదులు ఎలా ఉన్నాయో. పిండి ఏమేమండి మామూలుగానే పెట్టేశాను. మా అమ్మ వాళ్ళ దగ్గర కొనుక్కొచ్చి పెట్టానండి. చిన్న చిన్న టమాటాలు కూడా పడ్డాయి, చాలా పిందెలు పడ్డాయండి. మధ్యలోకి వెళ్ళి తీయడానికి వీడియో కుదరలేదు, అందుకే ఇటు సైడ్ ఉన్న పిందెల వరకు చూపిస్తున్నాను. పిండి మందులు ఏమి కొట్టట్లేదండి, న్యాచురల్ పంట అనమాట, న్యాచురల్ టమాటా. పెద్ద చెట్టు చేసేసిందండి, చాలా పెద్దవి అయిపోయినాయి చెట్లు, చాలా కాయలు పడ్డాయండి నాకు. థ్యాంక్ యూ. ఎందుకండి వంగ చెట్లు, దాంట్లోనే అక్కడ కూడా వంగ చెట్లు పెట్టేశాను. పక్కన వంగ చెట్లు, పచ్చిమిరపలు కూడా పెట్టానండి. పచ్చిమిరప చెట్లు కూడా పెద్దవి అయిపోయినాయి కొంచెం. వంగ చెట్లు బాగున్నాయండి. వంగ తోటలో వంగ మొక్కలు 5 వంగ మొక్కలు పెట్టానండి. ఒక 5-6 టమాటా మొక్కలు పెట్టాను. ఒక 7-8 పచ్చిమిరపలు పెట్టానండి. పేర చెట్లు కూడా పెట్టుకున్నాను. మునగ చెట్లు పెట్టాను. ఖాళీ ఉన్న చాటల్లా ఏ ఒక్క కూరగాయలు పెట్టుకుంటామండి మేము.